హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామలక్ష్మణుడు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది రామాయణంలో వారు చేసినటువంటి యుద్ధాలు, అన్నదమ్ముల మధ్య అనుబంధం. అయితే ఈ కలియుగంలో కూడా రామలక్ష్మణుడు దగ్గరుండి కలామతల్లి ముద్దు బిడ్డగా చెప్పుకునే హీరోలకి యుద్ధం అంటే ఏంటో ఎలా చేయాలో నేర్పించి చూపెట్టిన ఏకైక మాస్టర్ మనలా రామలక్ష్మణ్ మాస్టర్ అనమాట. సో ఈ రోజు మనం వారింటి దగ్గర ఉన్నాం. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? సూపర్, నో డౌట్. సార్ ఇంత లీన్ గా ఎలా ఉన్నారు సార్? అంటే ఇంత అచీవ్మెంట్స్, ఇంత గ్రేట్ అచీవ్మెంట్స్ సాధించు లైఫ్ లో, బట్ ఇంత సింపుల్ గా నార్మల్ గా నేను వచ్చేసరికి మీరు ఏదో పని చేసుకుంటూ, రైట్, ఈ మాటలన్నీ నేను యాక్చువల్లీ కళ్యాణ్ గారికి సంబంధించి వినేవాడిని. ఆయన తోటలో ఏదో పని చేసుకుంటూ, బట్ మిమ్మల్ని చూసాక నాకు రియల్ లైఫ్ లో ఇలా ఈ కైండ్ ఆఫ్ నేను చూడడం అదే ఫస్ట్ టైం సార్. ఏంటి సార్ ఇంత ఏంటి సీక్రెట్? ఏం లేదు, ఎలా ఉన్నాము అలా ఉన్నాము సార్. అయ్యేది ఎక్స్ట్రా వచ్చినాయి, కొన్నాళ్ళు ఉంటే కొన్నాళ్ళు పోతాయి. ఇంకా మేము ఎలా ఉన్నా అలాగే ఉన్నాం, ఇది సీక్రెట్. సార్ మీరు చెప్పాలి సార్. మీరు చెప్పండి సార్. ఏంటది అంటే ఇంత లీన్ గా ఎట్లా? లీన్గా ఉండాలంటే అంటే లీన్గా ఉండటానికి, సహజంగా ఉండటానికి ప్రయత్నించటమే ఇవన్నిటికీ మార్గం సార్. నేనేదో తోపుని గీపునని అనుకొని భ్రమ చెందటం అనేది అది కరెక్ట్ కాదని మా ఫీల్. అంటే మనం ఇలా ఉండటానికి అలా ఉండటానికి అది ఇంతకుముందు మేము తెలియకముందు మేమేదో ఇలాంటికి కారణం అనుకున్నాము. వీటన్నిటికీ ఒక శక్తి ఏదో మనల్ని అలా తీసుకెళ్ళి ఆ క్యారెక్టరేషన్ అలా సిచ్యువేషన్ మార్చుకుంటూ అలా తీసుకొచ్చిన తర్వాత మనకి అంత సీన్ లేదని నాకు అర్థం అవుతుంది. అంటే శక్తి అనేది మీరు నమ్ముతుంది స్టార్టింగ్ నుంచి. ఎప్పుడు స్టార్ట్ అయింది అది? అదే ఊర్లో పొలం పనులు చేసుకుంటే ఎప్పుడు ఉంది ఆ శక్తి అప్పుడు ఉంది. అంటే ఏంటి, మేమేంటంటే పాటలుగా మమ్మల్ని ఈ విశ్వశక్తి అనేది అంటే అందరు ప్రపంచాన్ని అందరు డిఫరెంట్ షాడోస్గా తిప్పుతుంటుంది. ఊర్లో గేదెలు మేకలు కాసుకొని పొలం పనులు చేసుకున్న ఒక ఫాదర్ అది క్యారెక్టరేషన్. ఆ తర్వాత 86 చెన్నై వెళ్ళాం, ఒక ఫైటర్ ఫాదర్ అక్కడ తిప్పుతుంది. 2000లో ఫైట్ మాస్టర్ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఫైట్ మాస్టర్గా తిరుగుతున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ క్యారెక్టరేషన్లో తిరుగుతున్నాం. అంటే ఎన్ని క్యారెక్టరేషన్ డిఫరెంట్గా మనల్ని ఆయన రోల్ ప్లే చేస్తాం, దానిలో ఫాదర్గా మేము పోషిస్తున్నాం. అంటే సార్ పర్టికులర్గా ఒక గాడ్ అనేది ఏదైనా ఉందా, లేదా ఒక పవర్ అనుకుంటున్నారా మీరు? మేము పర్టికులర్గా ఒక దేవుడు అనేది మేము పేరు పెట్టలేము. అన్నిటిని సృష్టించిన ఒక శక్తి ఉంది. ఇది భూమి, నీరు, గాలి, ఆకాశాన్ని, మనల్ని, ప్రపంచాన్ని, జీవరాశులు అందరినీ ఆ శక్తిని గురించి మేము అంటాం అనమాట. ఒక పర్టికులర్ ఒక చైతన్యం అంటాం. చైతన్య శక్తి నీలో ఉంది, నాలో ఉంది. అది నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడాలన్నా ఏం కావాలి, చైతన్యం లేకపోతే ఏమంటారు దాన్ని? శవం అంటాం కదా. ఆ చైతన్యమే మేము దేవుడు అంటాం అనమాట. అది గాడ్ అంటాం, నేచర్ అంటే ఏమని అనుకోవచ్చు సార్. అంటే మీరు ఈ ప్రస్థానానికి కూడా ఇంత జర్నీకి కారణం కూడా ఆ శక్తి అని భావిస్తున్నారు. ఆ శక్తి లేకపోతే ఏమవుతుంది ఏంటంటే, ఆ శక్తికి ఏమవుతుందంటే, ఆ శక్తికి మన క్యారెక్టరేషన్స్ కొంచెం టైప్ అవ్వాలి. ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది. ఆ శక్తికి మన మనోభావాలు, మన ఎనర్జీ లెవెల్ కూడా ఉంటే అందులో ఆ శక్తి మనల్ని తీసుకెళ్తుంటుంది. అప్పుడు మన శక్తి లేకుండా నేను సపరేట్ అనే భావనతో ఉండే పని అయితే మనం ఎదగలేము, కొందరు వెళ్ళి పడిపోతాం ఛాన్స్ ఉంది. అప్పుడు శక్తితోటి యాడ్ అయితే మనం ఎక్కడికైనా వెళ్తాం అనేది మా జర్నీలో. రైట్. మీరు చెన్నైకి వెళ్ళినప్పుడు విక్రమ్ సినిమా నాగార్జున గారిది, రైట్, చూస్తున్నప్పుడు ఇక్కడ తొక్కిసలాట్ లో ఏదో ఇబ్బంది పడి, సో అక్కడ నుంచి కట్ చేస్తే కింగ్ మూవీలో ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్. అంటే నాగార్జున గారి సినిమా విక్రమ్ సినిమా ఫస్ట్ సినిమా. అదే సార్. అదే మేము ఊర్లో ఉండగా సినిమా థియేటర్కి వెళ్ళి కీలో తొక్కిసారి సడ్లని జినిగిపోయి అట్లా నాగార్జున గారితో మళ్ళీ కింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఆ గుర్తు, ఆ జ్ఞాపకాలు చెప్పారా సార్? ఇట్లా జరిగింది మాకు అని ఏదన్నా అట్లా ఏదన్నా అంటే మనం ఆ సిచ్యువేషన్స్ పద్దవాళ్ళ దగ్గర పద్యానికి వెళ్ళి మనం సార్ నేను అలా అయింది సార్ అని అది మన అనుభవం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. మీరు అడిగారు కాబట్టి ఎందుకంటే ప్రతి అనుభవం కూడా మన మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్ రెండు పోల్చుకుని విశ్వశక్తి మమ్మల్ని కీలో నుంచొని టికెట్ల కోసం సట్టు దింపించే ఒక క్యారెక్టర్ నుంచి ఆయనకి ఒక డైరెక్షన్ ఫైట్ మాస్టర్ చేసేసి ఇంత దూరం తీసుకొచ్చేవే, థ్యాంక్స్, ప్రతిక్షణం అంతే అండి, ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు 33 years ఇండస్ట్రీలో ఇంత జర్నీలో సో ఎన్నో చేంజెస్ సార్.
అంటే ఫైట్ సీక్వెన్స్ అప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. సో అప్పుడంటే మనకు ఈ సుమోలు లైక్ గాల్లో ఎగరడాలి కైండ్ ఆఫ్ ఉండేటివి. సో ఇప్పుడు చేంజ్ అవుతూ వచ్చి లాజిక్ గా ఫైట్ పెట్టాలి, ఎమోషన్ ఖచ్చితంగా ఇక్కడ కావాలి, ఈ కైండ్ ఆఫ్ మిమ్మల్ని కొరియోగ్రాఫ్ చేయమన్నప్పుడు సో మీరు చేస్తున్నప్పుడు మీకు కాంప్లికేట్ ఎక్కడ అనిపించింది సార్? లైక్ చేంజ్ అవుతున్నప్పుడు ఎక్కడ మీకు పర్టికులర్? ఏం లేదమ్మా, ఎమోషనల్ అనేది ఇప్పుడైనా ఒకటే ఎమోషనల్. మదర్ ఎమోషనల్, సిస్టర్ ఎమోషనల్, బ్రదర్ ఎమోషనల్, లవర్ ఎమోషనల్, ఒక సమాజం పట్ల బాధ్యత ఎమోషనల్, అన్ని ఎమోషనల్ అన్నీ ఒకటే. కాబట్టి ఆ ఎమోషన్ అతి మీరితే ఓవర్ ఎమోషన్ అవుతుంది. అంటే మీరు ఫిట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం దీనికి ఇప్పుడు మారుతున్న ఈ పరిస్థితులన్నిటికీ కూడా కొంచెం అనుగుణంగా చేంజెస్ చేస్తూ రావాలి. సో మీరు ఎక్కడైనా కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా ఈ చేంజెస్? టికెట్ కొన్న వాళ్ళు చెబుతుంటారు కొంచెం ఎక్స్ట్రా చేశారు ఆడియన్స్ చెప్పేస్తుంటారు చాలా. వాళ్ళు మాటలు విన్నప్పుడే మనకు బుద్ధి తెచ్చుకొని మనం ఎక్స్ట్రా చేయకూడదు. ప్రపంచం మనుషులు సంవత్సరానికి మారుతుంటుంది, సిచ్యువేషన్ మారుతుంది, సినిమా స్టైల్ మారుతుంది, సినిమా మేకింగ్ మారుతుంది, సినిమా బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అప్పుడు ఆ మారిన దానిలో మనం కూడా మారితే ఆ ట్రావెల్ లో ఉంటాం, మారకపోతే ట్రైన్ దిగుతాం. అప్పుడు మనం మారాలి. ఎస్, ఆడియన్స్ ఎలా అనుకున్నారు కాబట్టి. ఇంతకుముందు మేము కొత్తగా వచ్చినప్పుడు రాజు మాస్ దగ్గరికి 85 అనేక జోగు దొంగ, ఆ రుద్రదత్తుడు ఆ టైంలో వెళ్ళినప్పుడు కూడా అది ఒక స్టైల్ బాడీ లాంగ్వేజ్ చిరంజీవి అనేది. ఇప్పుడు ఖైదీన 150 ఇది ఒక చేంజ్ 150. ఇప్పుడు విశ్వాంబర చేసాము, ఇది ఒక స్టైల్. విశ్వాంబర గురించి ఏదన్నా ఎలా ఉండబోతుందో చెప్తారా? అంటే అన్నయ్య బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఇది ఒక స్టోరీ చేసుకున్నారు. మేము 2-3 బయటలు ఏమో చేసాము. ఇంటర్వ్యూ బ్యాంక్ అద్భుతంగా కొంచెం ఒక లెవెల్లో చేసాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు గతంలో ఫైట్స్ చేసేటప్పుడు లైక్ వాట్ ఎవర్ హీరోస్ అందరిలో కూడా బెస్ట్ బాగా కష్టపడే ఎవరిని చెప్తారు సార్? బాగా కష్టపడే హీరో భగవంతుడు. అంతేనా సార్? మనందరి కోసం బాగా ఉండాలని కష్టపడుతున్నారు. అంటే ఇన్ని తప్పులు చేసినా అప్పుడప్పుడు ముట్టికెళ్ళి సర్దిచ్చి తప్పు అని చెప్పి మనందరికంటే కష్టం భగవంతుడు. అందరూ కష్టపడితేనే ఆ స్థాయికి వెళ్ళేది. మళ్ళీ దానిలో బాగా కష్టం తక్కువ కష్టం ఎట్లా అవుద్ది? ఒక చిరంజీవి అనే ఉన్నారు, బాగా కష్టపడితే ఒక కింద స్థాయి నుంచి ఇంత స్టేజ్కి వచ్చారు, బాగా కష్టపడకుండా ఎట్లా అవుతారు? అట్లా ఒక బాలకృష్ణ గారు బాగా కష్టపడితే ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు. అట్లా ఎనీ హీరోస్ ఇప్పుడు ఎవరు కూడా సినిమా చూసే వాళ్ళు తెలుస్తుంది కష్టం మన కష్టం ఏంటంటే సినిమా తెలిసిపోతుంది. సపరేట్ మేము చెప్పేది లేదన్నా, కష్టపడ్డారంటే ఆ సినిమా కష్టానికి ఆ స్టోరీకి మ్యాచ్ అయిందంటే సినిమా సూపర్ హిట్. కష్టపడ్డా కొన్ని సినిమాలు ఆడవు, అయ్యే మనం ఏం చేసేది ఏం లేదు. అట్లా స్టోరీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అందుకని ప్రతి హీరో అందరూ కష్టపడే ఈ జీవితం అందరూ పెద్ద పైకి వచ్చారు. అదే సార్, ఇప్పుడు బయట ఎలా ఉందంటే సార్ ఆడియన్స్ కొంతమంది ఇప్పుడు హీరోస్ అందరూ చాలా ఈజీ మనీ సంపాదిస్తున్నారు, సులువైగా డబ్బులు కోట్లు సంపాదించేస్తున్నారు అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. నేను కొన్ని షూట్స్ లో చూసాను సార్, చాలా గుడ్డు కష్టం సార్. ఎస్పెషల్లీ పుష్ప పార్ట్ 1 మేలో చేస్తుంటే షూట్, సో చూసాను సార్. అల్లు అర్జున్ చాలా కష్టపడేవారు సార్, అసలు వర్త్ సార్ వాళ్ళ కష్టానికి ఆ అమౌంట్. బట్ కొంతమంది సామాజికానికి తెలియదు ఏంటంటే వాళ్ళు అంత కోట్లు తీసేసుకుంటున్నారు, 100 కోట్లు తీసుకుంటున్నారు సింపుల్ గా ఈజీ మనీ. మీరేం చెప్తారు సార్? అంటే కాదు, ప్రపంచం అనేది వాళ్ళ ఇష్టానికి మాట్లాడుకుంటాం అనేది వాళ్ళకి హక్కు. కాబట్టి దాన్ని మనం తప్పుగా పట్టుకున్నది కాబట్టి వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నీకు కష్టపడదని తెలిసింది కదా, నువ్వేమనుకున్నావు? కష్టపడుతున్నారు అనుకుంటున్నా, అలాగ అనుకో. ఏం లేదు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రొడ్యూసర్కి ఆ డబ్బులు వస్తున్నాయి, ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ప్రొడ్యూసర్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లో నడుస్తుంది, మనం చూసేవాళ్ళు మనకెందుకు ఆ కష్టం? స్టంట్ కొరియోగ్రఫీ అంటే ఆల్మోస్ట్ డైరెక్షన్ తో సమానం సార్. సో ఒక డైరెక్టర్ గారు ఒక ఎమోషన్ కి ఈ కైండ్ ఆఫ్ కావాలంటే కాదు, మీరేదో కరెక్షన్ చెప్తారు కదా సార్, ఇట్లా చేద్దామని. బట్ కొన్ని సీక్వెన్సెస్ కి హై ఎమోషన్ కావాలని చెప్తున్నప్పుడు మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారు సార్ వాళ్ళతో? డైరెక్టర్ అంటే టీమ్ కెప్టెన్ అమ్మా సార్. ఆ స్టోరీ మీద దాని మీద గ్రిప్ ఉంటుంది, ఆ గ్రిప్ని వాళ్ళు తగ్గట్టుగా ఆ ఎమోషనల్ రావాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. మేము వాళ్ళు తగ్గట్టు టైప్ అయ్యి వాళ్ళకి ఎంత దగ్గర తీసుకెళ్తుంటేనే ఇప్పుడు దాకా నడుస్తుంది బండి మాది. ఇప్పుడంటే డైరెక్టర్ గారు ఎమోషన్ కావాలన్నప్పుడు కొన్ని చెప్పి చూస్తాము, చెప్పినప్పుడు ఒక డైరెక్టర్ మీద కెప్టెన్ అన్నవాడు డిసైడ్ కెప్టెన్ చెప్పినప్పుడు ఆయన సినిమా కాబట్టి ఆయనకి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి సరెండర్ అయ్యి ఆయన చెప్పింది చేస్తాం.
అది ఒక మళ్ళీ సెక్స్ అవ్వచ్చు, కొన్ని మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. నేను చెప్పింది సెక్స్ అవ్వచ్చు, ఇంకో మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. అని 10 మనం చెప్పిందే కరెక్ట్ అని అనుకోలేము, అందుకని వాళ్ళు చెప్పింది 10 కరెక్ట్ అనుకోలేము. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు గుర్తుంది. సార్ అంటే ఫెయిల్ అయినప్పుడు మార్క్ అనేది ఫైట్ మాస్టర్ మీద పడుతుంది కదా సార్, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? ఒక కేసు ఫెయిల్ అయితే కాదమ్మా, జీవితం అంటే అసలు అప్ అండ్ డౌన్స్. జీవితం అంటే మనిషి జీవితం అంటేనే సార్ ఫెయిల్యూర్ ఉండాలి, సక్సెస్ ఉండాలి. దూకులు సక్సెస్ ఉండే అనుకోండి, అసలు జీవిత వాల్యూషన్ మనకు తెలియదు. అర్థమైందా? అప్పుడప్పుడు ఫెయిల్ ఉండాలి. ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్లో మన గమనంగా యాక్టివ్గా ఎక్కడ మిస్ అయ్యాము, ఎక్కడ గాడి తెప్పాము అని చెప్పి ఆ గాడి తెప్పిన దాని గురించి సరిదిద్దుకుంటే నెక్స్ట్. కొంతమంది డైరెక్టర్కి అక్కడ ఎమోషన్ ఉంటే బాగుండదు అన్నప్పుడు అక్కర్లేదు అన్నాడు అనుకో, సినిమాలో వచ్చి ఎమోషన్ ఉంటే బాగుండదని ఆయనకి అర్థమైనప్పుడు ఇంకా మన ఎదురు కలిసినప్పుడు మాస్ గారు మీరు చెప్పారు అక్కడ ఎమోషన్ మీరు చెప్పారు కానీ నేను వద్దన్నాను, అది ఉంటే బాగుండదని ఆయన ఫీల్ అవుతారు. ఒక్కొక్క వాళ్ళు మేము చెప్పి ఎమోషన్ చేసి అది వర్కౌట్ అవ్వదు అనుకో, మేము ఆయన కలిసినప్పుడు సార్ మీరు కాదన్నారు, మేము బలంతం చేసి పెట్టాము, కొంచెం ఇబ్బంది అయింది సార్, నెక్స్ట్ అది చేయమని సార్ చెప్పుకుంటాం. అంటే నెక్స్ట్ తప్పు నుండి నెక్స్ట్ కలుసుకున్నప్పుడు ఇది చేయకూడదు, సరి చేసుకోవటం వెళ్ళటమే. అంటే బాధపడుతూ భయపడుతూ దిగులు పడుతూ ఉంటే వచ్చేది ఏం లేదు. అదే ప్రతి ఫెయిల్లో అంటే ప్రతి అపజయాల్లో ఏం నేర్చుకోవచ్చు, ప్రతి విజయంలో ఏం నేర్చుకోవచ్చు. ఫెయిల్యూర్ ఎలా తీసుకోవాలి సార్? అసలు ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది యూత్ అందరూ కూడా సో ఫెయిల్యూర్ అనగానే డిసప్పాయింట్ అయిపోయి లైక్ కైండ్ ఆఫ్ ఇదిలోకి వెళ్ళిపోయి ఒక లైక్ లవ్ ఫెయిల్యూర్ కొంతమంది ఈ మధ్య యూత్ అంతా ఇబ్బంది పడుతుంది. వీటన్నిటికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కారణం సార్. ఈ చిన్న విషయాన్ని కూడా మనం ఎక్కువ ఊహించుకోవటం కారణం ఓవర్ థింకింగ్ సార్. ఓవర్ థింకింగ్. కాబట్టి దాన్ని మనకి భగవద్గీతలు చెప్తారు కదా, కర్మ నీ పని కానీ ఫలితం నువ్వు ఆశిస్తారు. అంత పెద్ద పెద్దలన్నీ అంత క్లియర్ గా చెప్తున్నారు కదా. కాబట్టి అంత ఒక పని చేస్తున్నప్పుడు భగవంతుడా నేను చేసిన దాంట్లో కరెక్ట్ అయిన ధర్మం ఉంటే విశ్వాసం ఉంటే దీన్ని న్యాయం చేయి, దీంట్లో ఏం తేడా ఉండదు అనుకో తీసేయి అని ఫీల్డ్ వల్ల ఏం నేర్చుకోవచ్చు. యూత్ కూడా ఏంటంటే చాలా చిన్న చిన్న లవ్లో ఫెయిల్ అయినా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, అర్థమైంది జాబ్లో ఫెయిల్ అయినా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకోవటం, డిప్రెషన్లో డ్రింక్ అడిక్ట్ అయ్యి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చాలా జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నా. అదే నా బిడ్డలకి అందరికి చెప్పేది ఏంటంటే జీవితం అనేది చాలా అద్భుతమైంది. ఒక మానవ జీవితం అనేది అన్ని కోటి జీవరాశులకు మానవ జీవితం అద్భుతమైంది చెప్పారు జనం, మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు కాదు నేను ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని నువ్వు పరిశీలించు, ఒక ఏ జంతువు మాట్లాడుతుంది చెప్పిన దానికి సమాధానం చెప్తుందో చూసుకో. మనిషి ఒక్కడే కదా, అన్ని జీవకోటి. చిన్నప్పుడు మా ఊర్లో గేదెలు మేకలు కాసానని గుర్తుంటుంది, మనిషే కదా, మనిషే కదా. అర్థమైందా? ఇంత తెలియగల మనిషి బాధపడతాడు అంటే బాధపడతాడు. జంతువులన్నీ హ్యాపీగా ఉండి వాటికి షుగర్ బీపీలు హాస్పిటల్ ఏమి జంతువులు లేవు. ఇన్ని తెలివితేటలు ఉన్న మనిషికి ఇన్ని హాస్పిటల్లో ఇన్ని స్టార్ హాస్పిటల్ ఎందుకు కొంచెం తెలివి ఎక్కువ. అందుకని మేము తెలివితేటలు తగ్గించుకోదలుచుకున్నాం అనమాట. అందుకని యువతకు కూడా నేను చెప్పేది ఏంటంటే లవ్లో ఫెయిల్ అయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా, నీ జాబ్లో ఫెయిల్ అయినా, ఆ టుమారో నీ కోసం వెయిట్ చేస్తుంది. సూర్యుడు లాగా ఫ్రెష్గా జీవితాన్ని స్టార్ట్ చెయ్యి. మా జీవితంలో ఇప్పుడు ఎంత దూరం వచ్చామంటే స్టార్టింగ్ ఏది సక్సెస్ అన్ని ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్స్ భయపడి ఉంటే మీ స్థాయికి వచ్చి ఉండేవాడు. అట్లాంటి యాక్సిడెంట్ అంటే భగవంతుడు ఎందుకంటాడంటే ఫెయిల్ అంటే ఏంటంటే ఇంకొక అవకాశం కోసం దీన్ని ఆపుతాడు, బెస్ట్ అవకాశం కోసం. మనం అది ఫెయిల్ అనుకోకూడదు. భగవంతుడు ఫెయిల్ అయ్యాడంటే వాడు నచ్చినవాడు అని భగవంతుడికి. భగవంతుడు అంటే మనం నచ్చారు అనుకో పక్కన నీ సపరేట్ పెడతా అంటాడు చూడు ఫుడ్ అంటారు వీడు. అట్లా అర్థం కాదు నీకు. ఇప్పుడు ఏం లేదు, మేము ఫస్ట్ శివుడి సినిమాకి మా హీరో సురేష్ అన్న సినిమాకి కుక్టిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో కెమెరా చేసుకున్నాం. ఒక నెల రోజు స్టార్ట్ కెమెరా యాక్షన్ ట్రైనింగ్ అయ్యాం. కెమెరా స్టార్ట్ అయ్యింది, సరే రెడీగా ఉన్నాడు. రెడీ మాస్టర్ అన్నాడు, రెడీ అన్నాడు. రెడీ అన్నగారు రెడీ యాక్షన్ అన్నాం. అప్పుడు సైలెన్స్గా ఉన్నారు. అప్పుడు సురేష్ అన్న మా ఫ్రెండ్గా ఉంటాడు, తమ్ముడు అంట. అరే అదవా యాక్షన్ ఆడేస్తా, స్టార్ట్ కెమెరా చెప్తే నేను యాక్ట్ చేస్తా, అది రికార్డ్ అవుతుంది. స్టార్ట్ కెమెరా చెప్పుకుని ఎలా యాక్ట్ చేసేనా ఫస్ట్ ఫెయిల్. అంటే ఆ సిచ్యువేషన్లో అది ఫెయిల్ ఎట్లా అంటావు దాన్ని నాకు తెలియకే చెప్పింది. ఎమోషన్లో ఏదో అవకాశం ఫస్ట్ టైం కాబట్టి కన్ఫ్యూజన్ ఎమోషన్లో నైట్ అంతా నిద్రపోయి ఏదో చెప్పాలని చెప్పేసాం. ఆ తర్వాత రైట్ లెఫ్ట్ ఏంటో తెలియదు. వీడికి ఫైట్ మాస్టర్ కార్డు ఇచ్చిన ఎగతాలు చేస్తారు. అది వాళ్ళనే మా ఎగతాలు చేసిన దానికి నేను బాధపడి ఏంటో వాళ్ళు అన్నమాట నిజమే కదా. అందుకని ఇది కూడా ఫెయిల్ అనేది మనకి
జీవితం అనేది ఒక పాఠం, ఆ బుక్ అమ్మ, దానిలో అన్నీ నేర్చుకోవచ్చు. సార్ అడుగు నెక్స్ట్ క్వశ్చన్. అదే సార్, కళ్యాణ్ గారు ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయి రైట్ పుస్తకాలు చదవడం ఇదంతా సార్. ఇప్పుడు మీరు చూస్తే నేను ఇట్లా వచ్చేసరికి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర. సో అంటే సార్ మీకు బాగా నచ్చిన బుక్ ఏంటి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన బుక్ ఏదైనా ఉందా? ఒక ఏగి ఆత్మకథ సార్, అది పరమానంద. తర్వాత రెండో బుక్ చిన్మయానంద రచించిన అష్టవక్కర గీతం. అది అంటే మేము పవన్ సార్ ఫస్ట్ గబ్బర్ సింగ్ అవి చేసేటప్పుడు కూడా సార్ తోటి ఈ ఆత్మ పైన మెడిటేషన్ అవి చెబుతూ ఉంటాం అన్నమాట. సార్ అది ఒక్క ఫైట్ కంపోజ్ చేయమని చెప్తే హరిశంకర్ గారు, సో మీరు చేసిన తర్వాత కళ్యాణ్ గారు మొత్తం సినిమా అంతా రామలక్ష్మణ్ చెప్పి అన్నారు. ఎలా ఉండేది సార్ ఆయనతో అసలు ఆ ర్యాపో ఎలా ఉండేది, ఆ సంభాషణ ఎలా ఉండేది? చాలా సెన్సిటివ్ మనిషి, మనుషులంటే అసలు రెస్పెక్ట్. చెట్లు చెట్టు అరవటానికి లేదు, అందరు మరి ఏదో ప్రేమగా అందరినీ ఒక చెట్టు బాయ్స్ కాడ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ కాడ నుంచి ఒక మెయిన్ టెక్నీషియన్స్ అందరిని ఒకే లెవెల్ చూసే గొప్ప హీరో పవన్ గారు. ఈరోజు అందుకే గొప్ప అందరు ఆడియన్స్ ఓటేసి ఒక మంచి పదవులు ఇచ్చి కూర్చోబెట్టారు సార్. అంటే ఆయన ఏం తింటే అదే అందరూ తినాలి అనేది ఒకటి పెట్టుకొని ఉన్నారని వింటున్నాం. ఒక మంచి మెంటాలిటీ అని నేను చెప్పిన దాని అన్నీ వచ్చేస్తాయి. మహేష్ బాబు గారు అనగానే కొంచెం మిల్కీ బాయ్, సో అట్లా ఉంటుంది. అయితే ఆయన కలేజా మూవీలో చెయ్యి వాడకుండా ఫైట్ ఒకటి కంపోజ్ చేశారు సార్. సో ఆ ఫైట్ తర్వాత ఓవరాల్గా మొత్తం సినిమాలంతా చేసుకుంటూ వచ్చి సర్కార్ వారి పాటలో ఆ చాప్ బోట్ ఫైట్ ఉంది కదా, సో అది ఎక్స్ట్రాడినరీ. అసలు మహేష్ బాబు గారు సెట్లో ఎలా ఉంటాయి, ఆయన కొడితే ఆ పంచ్ అనేది పవర్ఫుల్ పంచ్ అనేది బాగా టాక్ ఉంది. సో ఆయన ముట్టుకుంటే కందిపోతారు కదా, సో ఆయన అట్లాంటి ఫైట్స్ ఎలా కంపోజ్ చేయించేవాళ్ళు? అంటే ఆయన క్యారెక్టరేషన్లో ఆయన ఒక ఏ పాత్ర ఉందో ఆ పాత్రలో ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్రలోకి లోపలికి వెళ్ళిపోయి సిచ్యువేషన్లో యాక్ట్ చేస్తారు. అప్పుడు మీరు చూస్తానికి మహేష్ బాబు ఎర్రగా ఉన్నాడు, పొట్టుకుని కందిపోతాడు అని కాకుండా పాత్రను బట్టి యాక్ట్ చేస్తాడు ఆయన. హార్డ్ వర్క్ సార్. ఇప్పుడు ఫైట్ సీక్వెన్సెస్ లో డూప్ వాడుతుంటారు కదా సార్. సో కొంతమంది మనకు డూప్ అవసరం లేదు, నేను చేసేస్తాను. డూప్ వాడతారు చెప్పారు మీకు? అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా సార్, డూప్ వాడాలి, డూప్ షార్ట్స్ ఉన్నాయి ఎక్కువ అని కొంతమంది మాట్లాడుతుంటారు సార్. అట్లేం లేదు, అందరూ ఇప్పుడు ప్యాంతామ్ కెమెరా, హై స్పీడ్ కెమెరాలు వచ్చిన తర్వాత స్లో మోషన్ చూపి అందరూ న్యాచురల్గా చేస్తాను. డూపులు పెద్దగా మేము వాడము సార్. బోయపాటి శ్రీను గారికి మీకు అనుబంధం ఏంటి సార్? ఫస్ట్ ఆయన భద్రాకాడ నుంచి మేము ట్రావెల్ చేసుకొచ్చాము. తర్వాత అఖండాలో ఫస్ట్ 2 ఫైట్లు చేసాము మీకు. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాము. సార్ ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? బాగానే ఉంటుంది. వాళ్ళ కాంబినేషన్లో బాలయ్య బాబు గారు, బోయపాటి గారు కాంబినేషన్ ఒక ఇటు కాంబినేషన్ కదా. అవును సార్. మళ్ళీ అఖండ 2 చేస్తాం సార్. అవును సార్. సింహాలో ఒక ఫైట్ ఉంటుంది సార్, ఇట్లా కూర్చొని కాలు ఇట్లా పెట్టగానే ఒక 20 మంది ఆగిపోతారు సార్. అది ఎక్స్ట్రాడినరీ షాట్ సార్. అది ఎలా సార్, అది మీకు ఎలా వచ్చింది, అది ఎలా? అంటే ఏం లేదు, బాలయ్యబాబు గారు అభిమానులు ఆయనకి పవర్, ఆయనకున్న ఇమేజ్నెస్ని మనసులో పెట్టుకొని కంపోజ్ చేస్తాం. ఓకే. సింహ లెజెండ్, మన వచ్చిన అఖండ, తర్వాత వీరసింహారెడ్డి, 4 మెయిన్ గా వర్కౌట్ అయింది అందరూ కూడా ఇవే సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అంటుంటారు కదా. సో దానికి అంటే మెయిన్ కారణం మీరే. సో మీకు ఆ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? హ్యాపీ ఫీల్ అవుతాం. ఇదేముంది, పెద్ద హీరో కూడా లీన్ గానే తీసుకుంటారు సార్, దాన్ని ఎక్కించుకోరు ఇంకా. అది మనం ఎక్కించుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆంకారం వచ్చింది, ఎక్కించుకుంటే దించుకోవాలి కదా. సరే, అలా ఫీల్ అవుతున్న వారికి మీరు ఏదైనా చెప్తారా సార్ సజెషన్? ఎవరికైనా కొంతమంది చిన్న పేరు రాగానే కొంచెం అట్లా హడావిడి ఇట్లా ఉంటుంది కదా సార్. అయ్యే మనం అవతల సజెషన్ ఇచ్చేయలేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నేనేంటంటే మేము చెప్పేది ఏంటంటే, దానికి ఉదాహరణ చెప్పేది ఏంటంటే, ఇప్పుడే మాట్లాడాము, ఒక శక్తి అనుకో, ఒక రైతులో పంట పండిస్తున్న వాళ్ళు శక్తి, చైతన్యం. ఇప్పుడు సిటీలో వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లో ఆపరేటర్ చేస్తున్న, కంప్యూటర్ చేస్తున్న జాబులు చైతన్యం. ఆ చైతన్యం పంట పండిస్తుంది, ఈ చైతన్యం డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇస్తుంది. అర్థం కదా? ఒక హీరో అనే ఒక శక్తి, హీరో యాక్ట్ చేస్తున్నాడు, ఆ శక్తి జనం అందరూ శక్తులన్నీ కలిసి చూస్తున్నాయి. ఈ శక్తులు డబ్బులు ఇస్తున్నారు, ఆ శక్తి చూస్తుంది. ఆ శక్తి యాక్ట్ చేస్తున్నాడు, ఈ శక్తి చూస్తున్నాడు. అంతే టోటల్గా కూడా ఇది సైంటిస్ట్ లాంటి వాడు అనమాట. ఒకళ్ళ విశ్వం అనే భగవంతుడు అనే విశ్వశక్తితోటి ఇప్పుడు మనములుగా మనం ఆయన పెద్ద, ఈయన చిన్న, ఈయన తక్కువ, ఆయన తక్కువ మాట్లాడుకుంటున్నాం. కానీ చైతన్యం అనే దానిలోకి వెళ్తే ఇక్కడ ఎవరు పెద్ద చిన్న ఎవరు లేరు. ఎన్ని చైతన్యం మనందరిని పాత్ర నిన్ను యాంకర్గా
స్విచ్ ఇచ్చింది, ఇప్పుడు మాట్లాడే మమ్మల్ని ఇచ్చింది, తమ్ముడు వాళ్ళు కెమెరామెన్గా వాళ్ళకి ఉన్నారనమాట. ఎన్ని అంటే ఇప్పుడు ఎవరు తక్కువ? ఇప్పుడు నేను అడుగుతున్నా, సార్ నా బాడీలో పార్టు సార్ కన్ను పెద్దదా, ముక్కు పెద్దదా, చెవు పెద్దదా, నోరు పెద్దదా, పొళ్ళు పెద్దయా, చెవులు పెద్దయా, చేతులు పెద్దయా, కాళ్ళు పెద్దయా, లోపల కిడ్నీ పెద్ద, ఏది అన్నీ గెలిచి దేనికి పనిచేస్తున్నాయి? వీటిలో ఏదని చెప్పమంటావు? ఏ గొప్పదని చెప్పమంటావు? అదే సార్. అందుకని మీరు అడిగే ప్రశ్నలో ఆ హీరో గొప్ప, ఈ హీరో గొప్ప అంటున్నామే. సార్. ఈ అందరూ కలిసి విశ్వ చైతన్యంలో పార్ట్లు మన అందరం. నీకు అర్థమైందా? కన్ను ఆలోచన కన్నుకుంది, అందుకని ముక్కు ఆలోచన ముక్కుకుంది. అదే ముక్కు నేను గొప్పవాడిని అన్నారు అనుకోండి, కళ్ళు లేకపోతే ఏం చేసింది? చెవుకుండా చేయాల్సిన చెవుకుంది, నోరుకుండా వేయాల్సిన నోరుకుంది, చేతికుండా వేయాల్సిన చేతికుంది, కిడ్నీకుండా వేయాల్సిన కిడ్నీకి ఉంది, హార్ట్ కుండా వేయాల్సిన, అట్లా బాడీలో పార్ట్లు అన్నీ కలిసి దేనికి? మనిషికి పనిచేస్తున్నాయి. అట్లా విశ్వంలో ఉన్న జీవరాశులు మనుషులందరూ కలిసి విశ్వంలో పనిచేస్తున్నారు. ఒకళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ఒకళ్ళు పని చేస్తున్నారు, ఒకళ్ళు టీవీ తీస్తున్నారు, ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఒకళ్ళు డాన్స్ ఆడుతున్నారు, హీరో ఫైట్ చేస్తున్నారు, ఒకళ్ళు డాన్స్ మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ఆ డేట్ ఆడుతున్నాడు. అన్ని చైతన్యంలో బాగాలే. అందుకని ఇది ఏ చైతన్యం పెద్ద అంటావు నువ్వు? అవును సార్. నెక్స్ట్ నేను మాట్లాడాను. అంటే చాలా రియలైజ్ అవ్వాలి సార్ ఇప్పుడు. అంటే న్యాచురల్ కరెక్టే కదా. అంటే కన్ను గొప్పదంటే నువ్వు అంటావా? మరి ఎన్ని పాటలు ఏమవుతున్నాయి? ఇవి తక్కువ, అయ్యి కాళ్ళు నడుపుతున్నందుకు, కింద నడుపుతున్నందుకు కాళ్ళు తక్కువ. చాలా నేర్చుకోవాలి సార్. మరి అంటే న్యాచురల్ గా మాట్లాడే కరెక్టే కదా ఇది. ఐడియాలజీ ఇంకా అందుకని హీరో గొప్ప అని ఏం లేదు, టెక్నీషియన్ గొప్ప అని లేదు. అందరూ కలిసి ఒక ఆనందం కోసం ఒక పని చేస్తున్నాం, ఆ డబ్బులు వస్తున్నాయి, అందంగా ఆనందం జీవిస్తున్నాం. అంతేనా? ఓకే సార్. మీ పిల్లల గురించి ఒకసారి చెప్తారా సార్? మీ అందరికి ఉండారు పిల్లలు, మాకు ఉండారు, ఇంక గొప్పతనం ఏం లేదు సార్. నువ్వు అడుగుతున్నా చెప్తాను. అదే సార్, వాళ్ళ ఫ్యూచర్ ఎలా అనుకుంటే అంటే మాకు 4 పిల్లలు. ఫ్యూచర్ వాళ్ళని అడిగి చెప్తాం. 2 వాళ్ళకి వదిలేస్తున్నారు సార్ అంతే. ఎందుకంటే మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దకూడదు. మా 4 పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి మాకు సపోర్టింగ్, ఫైట్ మాస్టర్ సపోర్టింగ్ వస్తున్నాడు, రాహుల్. ఒక అబ్బాయి విఎస్లో చదువుతున్నాడు, ఇంజనీర్. ఒక అమ్మాయి ఎంఐబిఎస్ అయిపోయి చేస్తుంది సిరిసిల్లలో. ఒక అమ్మాయి లండన్లో చదువు ఎక్కువ వచ్చింది. అట్లా తొందరగా మ్యారేజ్లు దగ్గరికి వచ్చినాయి అన్నమాట మా పిల్లలు. సార్ ఈ మధ్యకాలంలో పాన్ ఇండియన్ మూవీస్ అనేవి వస్తున్నాయి కదా సార్. సో పాన్ ఇండియన్ మూవీస్లో బయట నుంచి ఎక్కువగా వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తున్నారు. బట్ మీ మధ్యకాలంలో పాన్ ఇండియాలో ఎక్కడ? మేము లోకల్ ఇండియా. పాన్ ఇండియా మేము లోకల్ అంటే మా ఎమోషన్ మాది ఒక పరిధి వరకే ఉన్నాం. అంటే పాన్ ఇండియా సినిమా కాంతారా 2లో ఒక ఫైట్ చేసాము. అతను రాజేష్ బాబు చేస్తున్నాం. అది పాన్ ఇండియానా? మాకు తెలియదు. మాకు పాన్ ఇండియా, ఈ ఇండియా అంటే తెలియదు. సినిమాకి పని చేస్తున్నాం. అది పాన్ ఇండియా అయితే పాన్ ఇండియా, లేదా లోకల్ ఇండియా. అంటే మేము పని చేసేటప్పుడు ఇది పాన్ ఇండియా, ఇది లోకల్ ఇండియా, ఇది లోకల్ సినిమా, ఇది ఆంధ్రప్రదేశ్ సినిమా, ఇది తమిళనాడు సినిమా, అట్లే మాకు చేసి పని చేసేటప్పుడు మాకేం కనిపించదు. మేము ఏమనుకుంటాం అది చేస్తాం. అది పాన్ ఇండియా అయితే అవ్వచ్చు, లోకల్ ఇండియా అయితే అవ్వచ్చు. అదే సార్, మీరు ఏదైతే మీ ఐడియాలజీ ఉందో దీన్ని చాలా మందికి తెలియాలి అంటే మీరు ఏదైనా అనుకుంటున్నారా సార్ ఫ్యూచర్ లో? లైక్ ఏదైనా ఒక బుక్ కైండ్ ఆఫ్ రాయడమో, లైక్ కొంతమందికి చెప్పేలాగా, వాళ్ళకి తెలిసేలాగా సోషల్ మీడియా ద్వారా రావడమో ఏదైనా ఉందా? ఇప్పుడు ఇదంతా అయింది అదేగా. అదే మన ఇంటరాక్షన్ మీ ఇండివిజువల్. మేము కూడా అది మాకు రామలక్ష్మణ ఆరాధన ఛానల్లో కూడా పెట్టి, ఏదో మార్నింగ్ మేము తినే ఫుడ్, ఆహారం, పొద్దున్నే 3 గంటలకు 2:30 లెగుస్తాము, మెడిటేషన్ చేస్తావు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం. ఎందుకనంటే అన్నదమ్ముల రిలేషన్స్ కలిసి ఉండటం అనేది చాలా అద్భుతంగా చాలా. ఎందుకంటే చిన్నప్పుడు బాగా హ్యాపీగా ఉండే అన్నదమ్ములు పెద్ద ఎదిగిన తర్వాత ఇడిపోవటం, కొట్టుకోవటం జరుగుతుంది. చిన్నగా మాకు తెలిసిన 4 మాటలు చెబితే ఎవరో మారతారనే ఉద్దేశంతో చిన్నగా ఆ ఫీల్ అనుకోండి. మీ మధ్య ఇంత జర్నీలో ఇప్పుడు సార్ ఒక చిన్నది కూడా రాలేదా? ఇప్పుడు ఒక చిన్న క్లాష్ కూడా రాదు. వచ్చింది పనిలో ఉండగా నాకు అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటాను తప్ప, కానీ పర్సనల్గా ఏం రాదు. పర్సనల్గా ఎప్పుడు ఒక చిన్నది కూడా రాలేదు. రైట్ సార్. సో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంతా ఇప్పుడు తెలుగు వైపు చూస్తుంది సార్. మెయిన్గా హీరో కష్టం అండ్ డైరెక్టర్ కష్టం. అంటే ఈ సంగతి మేము ఎన్నో మళ్ళీ చెప్పి, తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెల్ తెలుగు ఇండస్ట్రీ సినిమా మీద ఉందంటే కారణం ఎస్ఎస్ రాజమౌళి గారికి ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే ఒక ఈ మన తెలుగు ఇండస్ట్రీని
ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లారు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకి అనుకుంటున్నాం మా దృష్టిలో. జనం ఏమనుకుంటున్నది మాకు కావాలి. మగధీరలో సీక్వెన్స్ చేశారు కదా సార్, అది ఎట్లా అయితే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? లేదు, హార్డ్ వర్కరు అనుకున్న లక్ష్యాన్ని చేరే వర్క్ మీద 100% అప్అవుట్ పెట్టే గొప్ప డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం మాకు చాలా ఆనందం అనిపించింది. సార్ మీరు తమిళ్లో విజయ్ గారితో కూడా చేశారు సార్. సో విజయ్ గారు ఇప్పుడు పొలిటికల్గా వచ్చారు ఆయన. సో ఆయన సెట్లో ఆయన ఉండేదాన్ని బట్టే లైక్ బయట కూడా ప్రజలతో అంతా ఉంటారు. సెట్లో ఎలా ఉండేవారు ఆయన అసలు? చాలా డిసిప్లైన్గా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. ఫోన్ కూడా పెద్దగా వాడరు, తక్కువ మాట్లాడతారు. మావాడు నీకు బాగా తెలిసినట్టు చూస్తుంటే మమ్మల్ని ఎందుకు అడుగుతావు? అంటే సార్ ఇక్కడ వింటాం కదా సార్, కొంతమంది మాట్లాడితే అంటే మీరు విన్నారు, మేము దగ్గరగా ఉండి చూసాం కాబట్టి. అది అందుకే సార్. సర్కార్ అనే సినిమాలో వర్క్ చేసాము, చాలా అద్భుతం వర్క్. స్టార్ట్ మీద లుక్ పెట్టినా చేసినా అనుకున్న షాట్ వచ్చేదాకా కాంప్రమైజ్ అవ్వడు. చాలా డెడికేట్ అంటే ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, చాలా డిసిప్లైన్ ఉన్న మనిషి. అలాంటి గొప్ప మనిషి ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగపడితే మంచిదని అనుకుంటున్నాను అంతే. ఓకే సార్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్? ఇండియన్ బయట ఉన్న దాంట్లో ఎన్ని లాంగ్వేజెస్? ఏ లాంగ్వేజ్ పెద్దగా రాదు. ఏ లాంగ్వేజ్ రాదు, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అలాగా చాలా స్పష్టంగా సార్. తమిళ్ వచ్చు, మలయాళం కొంచెం మాడతాము, కన్నడ మాడతాము, ఇంగ్లీష్ కొంచెం అరగొర మాడతాం, హిందీ కొంచెం, అన్ని కొంచెం అన్ని ఇలాగా. సార్ మీ అచీవ్మెంట్ లో ఎవరైనా హాఫ్ అచీవ్ చేస్తేనే కొంచెం ఆ వే ఆఫ్ టాకింగ్ మారుతుంది సార్. కొంచెం ఇంగ్లీష్ వాడడం, కొంచెం అలా లుక్ ఇవ్వడం, కొంచెం అట్లా ఉండడం, అది ఉంటుంది సార్. అండ్ మీరు ఇంత ఇదిగా అంటే నార్మల్ ఒక పల్లెటూరు యాసలో మాట్లాడడం, లైక్ అంత ఇదిగా ఉండడం అనేది ఐ థింక్ అంటే మీ కాన్సెప్ట్ ఏంటి సార్ దాని వెనక? పల్లెటూరు కాబట్టి అన్నా, అంటే మేము వచ్చిన మర్చిపోలేదన్నమాట. పల్లెటూరు కాబట్టి బట్ మాకు తెలిసింది అదే కదా అంటున్నా నేను. అదే సార్. సార్ ఇప్పుడు మీ వయసు 56 years వరకు ఉంది సార్. అయితే మీరు ఇప్పటికీ స్టిల్ కాంబినేషన్లోనే డ్రెస్ వేస్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే 56 అని కూడా కరెక్ట్ తెలీదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ పుట్టింది తెలీదు అన్నమాట, విలేజ్లో కదా. మేము 58 అనుకుంటున్నారు, 59 అట్లా అంటున్నారు, తెలియదు. ఎట్లా సార్ అట్లా సేమ్ అదే డ్రెస్ అనేది? ఏమి అంటే డ్రెస్కి 55 సంబంధం లేదు, ఏజ్కి డ్రెస్కి తేడా లేదు. ఏంటంటే కొంచెం మేము ఇంతకుముందు ఎక్కువ ఆహారం ఎతికిమితికి తినేవాళ్ళం అనమాట. కొంచెం లిమిట్ ఆహారం. అంటే మా ఫీలింగ్ ఏంటంటే రెండు కానీ కంట్రోల్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటాం అనేది. ఒకటి లోపలికి పోయేది, నోట్లోంచి బయటకు వచ్చేది, లోపలికి పోయి రెండు కరెక్ట్గా ఉంటే జీవితం బాగుంటుంది. ఆలోచించి ఏది ఉపయోగపడుతుందని తీసుకుంటే కరెక్ట్గా ఉంటాం. ఏదో ఒక ఎదుటి విషయాన్ని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే ప్రపంచంలో కరెక్ట్గా ఉంటామని మా ఫీలింగ్. ఈ రెండు కొంచెం కరెక్ట్గా ఉండాలి. మనం ఆలోచించకుండా మాట్లాడితే చిన్న మాట కూడా ఫ్యామిలీలో కోల్పోతున్నాయి. ఆలోచించకుండా తింటే దేహాలు ఉండే హార్మోన్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి. సార్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ సజెస్ట్ చేస్తారు సార్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యువతకి? అంటే మనం తినేది వాళ్ళని తినమని మనం సజెషన్ ఇవ్వకూడదు, మేము తినేది చెబుతున్నాం అంతే సార్. మేము ఎర్లీ మార్నింగ్ 2:30 లెగుస్తాం అనమాట. 1 లీటర్ నీళ్ళు తాగుతాము, వెళ్ళేసి 3 నుంచి 5 o'clock కొట్టి మెడిటేషన్ ధ్యానం చేస్తాం అనమాట. విశ్వ కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అనే దాని గురించి. మనలో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, మెడిటేషన్ అంటే సో మెనీ డైమెన్షన్లు ఉంటాయి అవి, అది చేస్తాం. 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేస్తాము. 6 నుంచి 7కి వెళ్ళబోయే ముందు ఆహారం అంటే మాక్సిమం వండిన దోశ, ఇడ్లీ, పూరి అని మ్యాక్సిమం తినం అనమాట. మేము నైట్ అన్నం అదంటే ఈ మిలిటరీస్ అంటే ఏమంటారు సార్, మిలెట్ అంటారు. వాటిని నానేసుకొని పెరుగులో వేసి ఉల్లిపాయలు అవి కోసేసి నైట్ పెట్టి పాలలో పోసి పెట్టి మార్నింగ్ సద్యాన్ని వేరే స్టైల్ అది తీసుకుంటాము. కొర్రలన్నీ అన్నం ఉడకబెట్టి దాంట్లో పాలు పోసి ఉల్లిపాయలు, సాంబార్లో కొర్రలు ఎన్ని ఉల్లిపాయలు కోసి తింటాం అనమాట. మేము చెప్పేది యువతకు కూడా చెప్పేది ఏంటంటే, మన తెలివితేటలో మన మెచ్యూరిటీ లెవెల్లో డబ్బు సంపాదించే, పేరు సంపాదించడం ఈ తెలివితేటలు ఉపయోగించాలి తప్ప ఈ దేహం మీద తెలివితేటలు ఉపయోగించకూడదు. ఆహారం దగ్గరకు వస్తే తెలివి తక్కువ తినాలి. అప్పుడు పిజ్జర్లు, బర్గర్లు ఎన్ని తిన్నా కాకుండా కొంచెం మీరు బాగా నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు, తర్వాత దాని అసలు పూర్తిగా పక్కన పెట్టేసి దాంట్లో ఒక జీవాన్ని చూడడం, అని పక్కన పెట్టేసి ఇంకా దీంట్లోకి రావడం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఎక్కడ రిలీజ్ అయ్యారు? అట్లే అంటే మేము బాగా తినేవాళ్ళము ఆ ఊర్లో ఉండగా. ఇప్పుడు ఆఫ్టర్ ఎవరికైనా కానీ జనరల్గా అంటాం, మాకని కాదు, ఒక 40-30-55 నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గిస్తే, ఎందుకంటే డైజెషన్ సిస్టంలో కొంచెం మార్పు వస్తుంది.
ఏజ్ రిచ్ వలన ఎక్కువగా చికెన్ మటన్ నైట్ మిడ్ నైట్ బిర్యానీలు తిన్నారనుకోండి కిడ్నీస్ అయ్యి స్టామినా చాలన్నమాట. అందుకప్పుడు షుగర్ బీపీలు బ్లడ్ ప్రెషర్లు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అందుకని ఏజ్ రిచ్ వలన కూడా టోటల్గా తగ్గి ఆహార నియమాలు కూడా మారాలి. మన గుణం మారాలి, మనలో ఉన్న భావాలు మారాలి. 55 ఆ యూత్ జనరేషన్కి వెళ్ళే భావాల నుంచి సహజం రావాలి. అది ఎవరి వల్ల చేసే పనులు 55 చేయకుండా ఉండటానికి ఎన్ని మారటానికి మార్పు చెందుతూ వస్తుంది. ఆహార నియమాలు మార్చుకోవాలి. ఓకే సార్, మీరు బాగా సంతోషంగా ఉన్న సంఘటన ఏంటి? బాగా దిగ్భ్రాంతి చెందినటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఇదే మీ ఎదురు మాట్లాడుతున్నా సార్, దిగ్భ్రాంత సంతోషమా? దిగ్భ్రాంత ఏం లేదు అంటే మీరు పాత విషయాలన్నీ అడుగుతున్నారు కదా సార్. మీరు మా విలేజ్లో గేదెలు కాసిన చెబుతున్నాడు ఇవన్నీ చెప్తే అంటే మీరు చెబుతున్న అన్ని గుర్తొస్తున్నాయి కదా, ఆనందమే కదా. కాబట్టి అన్ని గుర్తొస్తుంటే ఇదే సంతోషమైన సమయం. ఏం లేదమ్మా, ఇక మనం ఏంటంటే మనుషులు ఏంటంటే ఒక డిసైడ్ చేసుకున్నాడు, ఇది జరిగితే నాకు ఆనందం, ఇది జరిగితే నాకు దుఃఖం. అదే మనం అడ్డుకోవడం, మనం ఒక బొమ్మ గీసుకొని ఇది జరిగితే నాకు ఆనందం, ఇది జరిగితే నాకు దుఃఖం నువ్వు గీసుకొని భగవంతుడి మీద అయితే భగవంతుడు నీ ఆనంద దుఃఖానికి భగవంతుడు సంబంధం లేదు. నీకు అర్థమైందే? అసలు ఆనందం దుఃఖం లేదు, మొత్తం ఒకటే. అది యాక్చువల్ ఏంటంటే అసలు అదేదో జరిగితే నేను ఇది చేస్తాను గంతులే జరగకపోతే డిస్పాయింట్ అవటం నేర్చుకున్నావు, జరగని దాని వల్ల నేర్చుకున్నావు. ఇది ఇంపార్టెంట్. మనందరూ నేర్చుకుంటే ఇన్ని జన్మలు ఎత్తాం. రైట్. ఇప్పుడు ఒకవేళ షూటింగ్ ఈరోజు లేదనుకోండి సార్, మెయిన్ గా మీరు ఏంటి సార్ ఫోకస్ దేని మీద ఉంటుంది? నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా షూటింగ్ లేకపోతే మీరు అలాంటి వాళ్ళు ఎవరు వస్తే ఇంటర్వ్యూలు ఇస్తాము. మా చేను ఇక్కడికి మా ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ పక్షులు చెట్లు తోటి కొంచెం ప్రశాంతంగా మనుషులు దగ్గర దూరం. యాక్చువల్ ఏంటంటే మా షూటింగ్ లేని సమయంలో ఎక్కువ ఒంటరిగా ఉంటాను ప్రయత్నిస్తాం. అంటే ఫారెస్ట్ లో నడుపుతాం, పొలాల్లో తిరుగుతాం, ఇష్టంతో ఐక్యమై ఉంటాం. అప్పుడు మా పొలాలు నడుస్తుంటే చాలా మంది అంటారు, రైతులంతా ఏం పని పడలేదు ఇక్కడ నడుస్తుంటారు ఏంటి అనుకుంటారు. సరే, మీరు ఇన్ని దేశాలు తిరిగారని విన్నాను నేను. సో ఎక్కడో చూసి రైట్, ఇక్కడ మన ఇండియాకి వాళ్ళకి ఏంటి తేడా? అండ్ మీరు ఏం ఫీల్ అయ్యారు సార్? అరే వీళ్ళలాగా మన ఇండియా ఉంటే బాగుండేది అని ఏదైనా ఫీల్ అయ్యారా? లేకపోతే ఇండియా చూసి వీళ్ళు నేర్చుకోవాలరా అని ఎక్కడ ఫీల్ అయ్యారు సార్? అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంటే అక్కడ కొన్ని విషయాలు గొప్ప ఉంటాయి, కొన్ని విషయాలు వీక్గా ఉంటాయి. మన ఇండియాలో కొన్ని విషయాలు గొప్ప ఉంటాయి, కొన్ని వీక్గా ఉంటాయి. అంతేగాని వాళ్ళు తక్కువ కాదు, మనది ఎక్కువ కాదు. ఆ ప్రాంతాలకు ఆ ప్రదేశాలకి అన్నిటికీ బెస్టే. రైట్ సార్, కొన్ని దేశాల మధ్య యుద్ధాలు అనేటివి జరుగుతుంటాయి ఈ మధ్య కాలంలో చూసాం మనం. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలో యుద్ధాలు అనేవి ఆగిపోయాయి, బట్ ఈ మధ్య కాలంలో యుక్రెయిన్ ఇట్లా జరుగుతుంటాయి కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కాదు యుద్ధాలు అంత పెద్ద విషయాలు ఏం చెప్తారని వాళ్ళు అడుగుతున్నావు. ఎక్కడ ఉంది కాదు సార్, అంటే మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంటది? ఎందుకు ఇదంతా వదిలేసి ఇట్లా నార్మల్ గా ఒక లైఫ్? కాదమ్మా, అది కాదు. ఇప్పుడు నువ్వు అనుకుంటావు కదా, ఎంత నువ్వు అనుకుంటావు కదా, మా ఇద్దరు కాదే. నేను యుద్ధాలు వెళ్ళి మనం మామూలుగానే ఫ్యామిలీలోని వాటిలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ యుద్ధం గొప్ప ఎందుకు అనుకుంటా, ముందు మన యుద్ధాల గురించి సాల్వ్ చేసుకుందాం అంటున్నా నేను. ఉక్రెయిన్ యుద్ధం గురించి కాదు, మన ఫ్యామిలీలో యుద్ధం, యుద్ధం మన లోపల భార్యాభర్త మంది యుద్ధం, అర్థమైంది? అంటే మన యుద్ధాల నుంచి పోరాడదాం, తెలుసుకుందాం అని మా ఫీల్. అంటే అంత పెద్ద యుద్ధాల గురించి మేము తెలుసుకోదలుచుకోలేదు. ఓకే సార్, చదువుకుంటేనే సక్సెస్ అవుతారు అనే ఆ మిత్ తొలగించి చదువు రాకపోయినా ఎంతో గొప్ప ఉత్తీర్ణ స్థాయికి వెళ్ళొచ్చు టాలెంట్ ఉంటే అనేది ప్రూవ్ చేశారు సార్. సో మీకు మేము ప్రూవ్ చేయాలి, భగవంతుడు ప్రూవ్ చేశాడు. మరి మేము పూజ చేసాడంటే ధర్మం కాదు కదా, మాకు సార్. ఓకే, అంటే మీరు ఎప్పుడే రియలైజ్ అయ్యారా లైక్ మనం చదువుకొని ఉంటే కొంచెం ఇలా వెళ్ళుంటే బాగుండేదే, అనవసరంగా ఇట్లా ఎందుకు వచ్చామని ఎప్పుడైనా అనిపించింది సార్? అది మేము ఇంతకుముందు అనుకునేవాళ్ళని. ఈ మధ్య ఈ మెడిటేషన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నువ్వెవరు చదువుకొని ఉంటే బాగుంటా అంటానికి ఆయన చదువుకుండా మమ్మల్ని పంపించాడు. చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయ్యా నువ్వు ఎందుకు రా, నువ్వు చదువుకోవాలని పెట్టాడు. అందుకని ఏంటంటే అందుకని నాకు చదువు లేదని నాకు తక్కువ, నీ చదువు ఉందని నువ్వు ఎక్కువ, ఇట్లా ఈ తేడాలే మన లోపలే ఉండే అన్న నేను అనేది. అందుకని నాకు చదువు లేదు సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం పర్ఫార్మెన్స్ చేసుకుని వెళ్ళాలి అంతే. నీకు అర్థమైందా? మేమన్నా అంటే కొన్ని చోట్ల చదువులేనా ఇబ్బందికరంగా ఉంది, అందుకే కొంతమంది ఈదుకుని చెప్పేది. ఒక ఫ్లైట్లోకి వెళ్ళేవాడు, కొత్తలో ఫ్లైట్ ఎక్కాము మేము.
దానిలో సాల్ట్ అను తర్వాత షుగర్ అని రాసి ఉంటాయి కదా, అవును సార్. తెలియదు మాకు సార్. అది ఎక్కడ సార్ అది? ఫ్లైట్లో వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ చూడాలన్నా, ఆ, అది చదువు లేని వాళ్ళకి కష్టపడి అంటున్నా. ఓకే. కరెక్ట్గా పక్కోళ్ళు సో టీలో దించేస్తున్నారంటే అది దించేవాళ్ళు. ఓకే ఓకే. సాల్ట్ లేదు అట్లా ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు చాలా పడుతున్నాడు. అందుకని చదువు అనేది ప్రపంచానికి ముఖ్యమే. అందుకని లేదని కూడా డిస్పాయింట్ అవ్వకూడదు మా పాయింట్. బాబాయ్ సరే లైఫ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ప్రొఫెషన్ కాకుండా ఇంకేదైనా చూస్ చేసుకునే అవకాశం ఉందా? మళ్ళీ ఇదే కోరుకుంటారా? ఈ ప్రొఫెషన్లోనే అయి ఉండాలి, ఫైటర్స్ అవ్వాలని కోరుకుంటారా? అంటే కాదు, నువ్వు మరో జనం గురించి మాట్లాడుతున్నావా ఈ జనం గురించి మాట్లాడుతున్నావా? ఈ జన్మే అనుకుందాం సార్. ఈ జన్మలో మొదలైతే ఎంతవరకు వచ్చావు, మళ్ళీ మొదలైతే ఇంకేముంది? సార్ మీకు ఒకవేళ ఛాన్స్ వచ్చి మీకు అంతా తెలుస్తూనే మీరు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతే, చిన్నపిల్లలు ఆ స్టేజ్ నుంచి మీరు ఆ టైంలో మళ్ళీ ఫైట్ అంటే పరకాయ చిన్నపిల్లలు అయితే ఏంటంటావు నువ్వు? అంటే ఇప్పుడు మేము అనుకోండి గబక్కన దేవుడే వచ్చాడు ఏం కావాలని అనుకోండి, గబక్కన భగవంతుడు వచ్చాడు ఏం కావాలని అనుకోండి, నువ్వు కావాలంటావు భగవంతుడు గారు థ్యాంక్స్ అండి నాకేం వద్దు నువ్వు కావాలంటాం. నీ పక్కన ఉంటే మా సేఫ్ సార్. ఆయన ఫైట్ చేర్చుకుంటాడు, డాన్స్ చేర్చుకుంటాడు, గేదెలు గెలుచుకుంటాడు, ఆయన చాయిస్. సార్ నీ పక్కనే ఉంటాం అంటే ఒక పెద్ద ఎండి కంపెనీ ఆఫీస్లో మనం జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళు ఏ డ్యూటీ ఇచ్చినా మనం పని చేయాలి కదా, వాచ్మెన్కి ఇస్తారు ఏమి ఇస్తారు. అట్లా భగవంతుడు వచ్చారు అనుకోండి, ఇప్పుడు ఈ జన్మ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనలో కలవాలని ప్రయత్నిస్తున్నాము. అప్పుడు ఏం జాబ్ ఇస్తారో అది చేస్తాం. రైట్ సార్. ఇప్పుడు సనాతన ధర్మం అనేది అందరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంది. యాక్చువల్లీ నాకు అంత క్లారిటీగా తెలియదు సనాతన ధర్మం అనేది, బట్ అందరూ చెప్తుంటే తెలుసుకోవాలి. నీకంటే చాలా తక్కువ తెలుసు, మాకు తెలియదు అన్న. నీకు తెలియదు అన్నావు కదా, మాకు తెలియదు. మేమేంటంటే సనాతన ధర్మం మాకు తెలిసింది ఏంటంటే భూమి సనాతన ధర్మం. ఎందుకంటావా, భూమి మీద అందరు జీవిస్తున్నారు, అన్ని కంట్రీస్ ఉన్నాయి, అది సనాతన ధర్మమేగా. ఓకే. గాలి సనాతన ధర్మం. అమెరికాలో వాళ్ళకి నేను పోటలు పోను, పాకిస్తాన్ కు నేను పోను, జైల్లో ఉన్నాడు గాలి కొట్టను, ఇండియా వాడు నేను గాలి వస్తాను అంటలేదు, గాలి అది సనాతన ధర్మం. సనాతన ధర్మం కరెక్టా. నీళ్లు తాగు, వీడికి దొంగోడికి నేను పని చేయను, నేను అక్కడ అమెరికా పని చేయను, అది సనాతన ధర్మం. ఆకాశమైన గొడుగు కింద ప్రపంచం అన్ని దేశాలు ఉన్నాయి, సూర్యుడు అందరూ ఒకే వెలిగిస్తారు, అది సనాతన ధర్మం. మాకు తెలియని చెబుతున్నాం, మరి ఇది కరెక్టా కాదు మీ ఇష్టం అంటుంది, కరెక్టా కదా. నేను క్వశ్చన్ వేయాలంటే ఈ నుంచి వస్తున్న ఆన్సర్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్, ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ వస్తుంది సార్. అంటే కరెక్టా కాదా? 100% కరెక్ట్. మాకు తెలియదు చెబుతున్నాం, మాకు తెలిసి చెబుతున్నా. అందుకని సనాతన ధర్మం గురించి నీకు ఎట్ట తెలీదో మాకు తెలియదు, కానీ మాకు తెలిసింది ఇది. అంటే మీరు నమ్ముతుంది మాత్రం మీరైతే నమ్ముతున్నారు ఒకదాన్ని, ఇది సనాతన ధర్మం అంటున్నా. సార్ మీరు కులాలని ఈ మతాలని మీ పర్స్పెక్టివ్ ఎలా చూస్తారు సార్ అసలు? గుడ్. ఈ బాడీలో కన్నుతో కులం, చెవుతో కులం, ఏమన్నా కన్ను అన్నా కదా దానికి పేరుకో ఉన్నావు అనుకో, చెవుకో కులం, ముక్కొక్కని కులం. ఈ కులాలంటే దేనికి పనిచేస్తున్నాయి? బాడీలో పార్ట్లన్నీ మన కోసమే, శరీరం కోసం, మనిషి కోసం, మన కోసం. అట్లాగే ఈ కులాలన్నీ కలిసి దేనికి పనిచేస్తున్నాయి? భగవంతుడు పనిచేస్తున్నాయి. భగవంతుడి కోసం ఇదంతా సృష్టించబడింది. ఎస్. అసలు ఏంటంటే మాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే, ఒక ఆవుల మంద ఉంది, ఆవుల్ని అన్నింటినీ కలిపి ఏమంటారు? మంద అంటారు. ఆవులు అంటాం, దానికి సపరేట్ పేరు అవసరం లేదు. ఓ ఎర్రవారా నల్లవారా అంటే అది వెనక్కి తిరిగి చూడదు. అందుకని మన అందరం ఏమిటంటే ఈ కులాలు ఎందుకు, మాకు తెలిసిన సైకాలజీ ఇది కరెక్ట్ అని కాదు మేము చెప్పట్లా. పలాని ఎందుకు సుబ్బారావు మా రామలక్ష్మణ్ ఎందుకు పేరు పెట్టారు? 100 మందిలో మేము ఉంటే మమ్మల్ని పిలవాలంటే రామలక్ష్మణ్ అంటే మేము పలుకుతాం. అర్థమైందా? అప్పుడు ఈ పేరు అంటే ఇది మమ్మల్ని నువ్వు పిలవటానికే ఉపయోగపడేదే తప్ప అందరం ఒకటే. నా పేరు అవసరం లేదు, నీకు అవసరం, నా పేరు నాకు అవసరం లేదు, నీ పేరు నాకు అవసరం. పాయింట్ అర్థమైంది నీకు? అందరం ఒకటే అనేది కదా పేరు ఎన్ని కూడా ఏంటంటే చిన్న అదే ఏంటంటే ఈ బాడీ పార్ట్లకే కులాలకు వస్తున్నా. ఒటరింగ్ పని చేస్తున్నారు, అది ఒటరింగ్ కులం అన్నావు అనుకో. సాకులు పని చేస్తున్నారు, అదే కులం అన్నావు అనుకో. తర్వాత ఇట్లా
ఎన్నో కులాలుగా వాటి పేర్లు విమర్శించబడ్డాం. ఆ? ఇప్పుడు అవన్నీ కలిసి అలాగే ఈ దేహంలో ఎన్ని పార్ట్లన్నీ ఒక అనుకుంటాం. ఇవన్నీ ఒక రకంలో అనుకో. ఏ కులం తక్కువ ఇప్పుడు? అన్ని మరి ఏది తక్కువ? నేను అన్న కన్ను తక్కువ, అరికాలు నడుతున్నా అరికాలు తక్కువ. రైట్. ఇప్పుడు కొంతమంది మత విద్వేషాలు మత గోళాలతో ఉంటారు కదా సార్. కులాల వరకు అంటే ఓకే, లోకల్ సంబంధించింది. బట్ నేషనల్ వైజ్ చూస్తే మతం వస్తుంది. సనాతన ధర్మం అని ఒకరు అంటారు, హిందూ సాంప్రదాయం, ముస్లిం అని, క్రిస్టియన్ అని, ఈ కైండ్ ఆఫ్ కొంతమంది మతాల ద్వారా కొన్ని కోట్ల మంది డివైడ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు, లైక్ మాటల ద్వారా ఇట్లా మాట్లాడుకుంటూ. సో వాళ్ళకి మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే? మేము సజెషన్, మనం ఎవరికి సజెషన్ చేసే అంత మనకు స్టేజ్ లేదు, మనకు అంత రైట్స్ లేదు. వాళ్ళు ప్రపంచం ఏంటంటే స్వతంత్రమైంది ఇది. వాళ్ళు ఇష్టాలు మాట్లాడుకోవచ్చు. దేన్ని తప్పు పట్టద్దు. మేము కూడా ఏంటంటే ఏది తప్పు కాదు. వాళ్ళు అది వాళ్ళు మా దేవుడు గొప్ప అంటున్నారు, ఓకే. కాదే, నా పిల్లోడు ఉన్నాడు, నా పిల్లోడు నా గొప్ప అంటకుండా నీ పిల్లోడు గొప్ప అంటానా? నా పిల్లోడు గొప్ప అంటాను. నీ దేవుడు గొప్ప, వాళ్ళ దేవుడు గొప్ప, అందరి దేవుడు గొప్ప, అందరు కలిసి భగవంతుడు గొప్ప, భగవంతుడు గొప్ప. నేనే దానికి ఉదాహరణ ఏం చెబుతానంటే, ఏమంటారంటే రామలక్ష్మణు, దాని ముందు ఏమంటారు, ఇది నేను రామలక్ష్మణుని, రామలక్ష్మణ్, నేను రాము, నేను లక్ష్మణు, నీ పేరు రామ్, నీ పేరు రాము. సుబ్బారావు, నేను సుబ్బారావు, నేను రాము, నేను లక్ష్మణు, నేను వెంకాయమ్మ, నేను లక్ష్మమ్మ, నేను అన్నిటి పెడుతున్నాం లేదా? ఆ ముందు నేనంతా ఒకటే. పాయింట్ అర్థమైంది నీకు? వెనక రాము అనేది వదిలేసేస్తే నేను రాముని అన్నావు కదా. ఈ ప్రపంచం నేనన్నీ ఒక పుట్ల కలుపు. నేను నువ్వు, ఏ కొలువు నేను నువ్వు, అర్థమైంది నీకు? అర్థమైంది. కాబట్టి ఆ నేనే చైతన్యం. సర్నేమ్ ఒకటే, నేను అనే సర్నేమ్ అందరితో ఒకటే. దానిలో పెద్ద కులం చిన్న కులం నేను ఎక్కడ సుబ్బారావు నేను, హల్లా భాష నేను నా చూడు, యేషోబు నేను, కృష్ణ నేను అన్ని అనుకున్నా. ఈ నేలన్నీ కలుపు, నేను కలుపు, ఒకనేనే వస్తుంది. ఒకనేనే వస్తుంది లేదా? నేనే భగవంతుడు, అదే చైతన్యం. మాత్రం రైట్, ఎక్సలెంట్ ఆన్సర్ సార్. అది అడగాలంటే కూడా ఛాలెంజింగ్ అడగాలి సార్. అసలు దేనికైనా కూడా మీరు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇస్తున్నారు అసలు. ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. నువ్వేంటి అంత పెద్ద పెద్ద విషయాలు మాకేం అడుగుతున్నాను? ఎన్ని తమలైన్లు పెట్టేసి ఆపోజిట్ భగవంతుడి గురించి ఇట్ట అన్నాడు, కులం గురించి ఇట్ట అన్నాడు, అట్లేం లేదు. అంటే ఈ వర్షన్ చెప్తే బాగుంటుంది. తమ్ముడు కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగాడు. అంతే, లాస్ట్ ఇంకోండి నంది అవార్డ్స్ నుంచి 6 నంది అవార్డ్స్ వచ్చాయి కదా. సో ఆ అచీవ్మెంట్ ఎలా అనిపించింది? మీరందరూ చాలా మంది ఇంటర్వ్యూలో కూడా చూస్తుంటాము. మీరు అవార్డు వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు, నంది అవార్డు వచ్చినప్పుడు సక్సెస్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అని అంటే, అదేంటంటే అది ఆ మాట చెప్పడానికి కూడా మనకి కొంచెం ఇబ్బరికంగా ఉంది. ఒకటి మంచి జరిగినప్పుడు ఎట్లా ఆనంద పడతారు అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. కొత్తగా చెప్పేదే ఉంది. అర్థమైంది నీకు? ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈ ఆత్మ పనిలోకి వెళ్ళినాక ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్గా మాలో ఉన్న స్థితిగతులు ఎలా, ఇది కరెక్టా కాదని చెప్పట్లా. ఇప్పుడు మీకు అవార్డు వచ్చింది అనగానే మాకు పెద్దగా రియాక్షన్ లేదు. కానీ మీరు సినిమా సూపర్ హిట్ అయింది అని అంటే మాకు రియాక్షన్ లేదు. అదేవిధంగా మీరు చాలా గొప్ప వాళ్ళు అంటే రియాక్షన్ లేదు. అంటే వీటన్నిటిలో నుంచి మేము కొంచెంగా బయటకు వస్తున్నాం. ఇది ఆత్మస్థితి అంటే ఇది అటన్నిటిలో అంటే నేను గొప్పోడిని, నాకు డబ్బు ఉంది, నాకు ఆ పదం ఉంది, ఇవన్నిట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి భగవంతుడు కలుగుతాను. ఇవి ఉంటే భగవంతుడు కలలేం. అందుకని వాటి నుంచి మేము బయటకు వస్తున్నాం. అందుకని ఇప్పుడు అవార్డు వచ్చినప్పుడు ఆనందపడి ఉంటాను. ఇప్పుడు అవార్డు లేదు కాబట్టి ఇప్పుడు ఆనందపడ దాని గురించి మేము ఇప్పుడు ఎలా చెప్పగలం? అదే నువ్వంటే నెక్స్ట్ టైం అవార్డు వచ్చినప్పుడు మా దగ్గరికి రా, అప్పుడు చెప్తాం. సార్ ఖచ్చితంగా మీరు నాకు ఆ టైం ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ సార్, మీరు ఏదైతే ఐడియాలజీ ఉందో, లైక్ జనానికి తెలియాలి మీరు ఎలా అయితే అనుకుంటున్నారో, వాట్ ఆర్ మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా. మీ బాడీలు మాత్రమే 2 వేరు, మైండ్ ఒకటే అంటున్నారు కదా. సో అది ఏం చెప్తారు సార్ దానికి? అప్పుడు మేము ఎంతమంది ఉన్నాను, మేము ఇద్దరం వేరు, మైండ్ ఒకటే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మా లెక్కలో కాదు, ప్రపంచం అంతా ఒకటే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇద్దరం ఒకే రకం కాదు, బాడీలు వేరు కాదు, ప్రపంచం అంతా ఒకటే, లోపల ఉండే సోలో ఒకటే. ఇప్పుడు మేమిద్దరం ఒకటిగా ఉండి ఇద్దరు వేరుగా ఉండి ఒకే రకంగా మాట్లాడుతున్నాం అంటున్నాం కదా. అట్లా పోయిందా? ప్రపంచం అంతా ఒకటే, ఒకటి ఉండి వేరేగా మాట్లాడుతున్నాం. మీరైనా నేనైనా అందరం ఒకటే.
ఇప్పుడు నువ్వు యాంకర్గా మాడుతున్నావు, వాళ్ళు కెమెరామెన్గా పని చేస్తున్నారు, మేము దీనిలో మాట్లాడాలని మాడుతున్నాం అంతే. లోపల శక్తి ఒకటే, సిచ్యువేషన్ మారుతుంది అంతే, దాన్ని పెద్దగా తేడా ఏం లేదు. రైట్. ఏంటంటే మేమిద్దరం ఒకే రకం డ్రెస్ చేసుకున్నందువలన ఒకే మాట మాట్లాడుతున్నందువల్ల మీకు అట్లా ఐడెంటిఫై అనిపిస్తుంది. ఓకే సార్, నేను కాబట్టి ఏదో డ్రెస్సెస్ కాబట్టి అందరూ ఒకటే సార్, నేను ఇప్పుడు గెస్ట్ చేస్తాను సార్. అందరూ ఏంటంటే మిమ్మల్ని అడుగుతుంటారు ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ అని. సార్ నాకు మీరు రామ్ మీరు లక్ష్మణ్ అనిపిస్తుంది. కరెక్టా సార్? సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అద్భుతమైన సమయాన్ని మాకు అందించినందుకు మా తెలుగు రాజ్యం వీక్షకులకి. సార్ మీరు ఏదన్నా సందేశం ఇవ్వాలనుకుంటే ఏదైనా ఒకటి చెప్పొచ్చు సార్. ఏదన్నా చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడిన మాటల్లో మేమేదో కొంచెం అన్నీ తెలివితేటలు ఎక్కువగా అన్నట్టు మాట్లాడాము. మిమ్మల్ని ఇబ్బందికరంగా ఏమైనా కలిగించే మాటలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించమని, మీ పెద్ద మనసుడు క్షమించమని అడుగుతున్నాం. ఇది ఇంకేం లేదు తేడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. రైట్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.